దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి ప్రతి వారం నిర్వహించబడుతున్నటువంటి మరి తరగతులలో మరి శనివారం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మనందరికీ మేలు కలిగించే మన ఆత్మీయ జీవితాలను బలపరిచే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు బైబిల్ ద్వారా ఆలోచన చేద్దాం. మరి ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు మా శిరస్సు వంచి మా వందనాలను తెలియజేయుచున్నాం తండ్రి. గత కాలమంతయు సురక్షితంగా మీరు మీ భద్రతలో మమ్మను ఉంచి మేము నేర్చుకున్న జ్ఞానాన్ని అనేకులకు వివరించుటకు, వాక్య సంబంధమైన క్రియలు చేయుటకు మీరు ఇచ్చుచున్నటువంటి ఈ అవకాశాలన్నిటిని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి మీ పిల్లలకు కొద్ది మాటలు తెలియజేయుటకు వారి ఎదుట నిలవబడి ఉండగా తండ్రి, వారి బ్రతుకులకు అవసరమగు జ్ఞానాన్ని అందించమని వేడుకుంటూ, వింటున్న ప్రతి ఒక్కరూ చెప్పబడిన మాటలలోని సత్యాన్ని గ్రహించి వారిలో ఉన్నటువంటి లోటుపాటులను సరిచేసుకునే మనస్సును వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రపంచ మానవాళి అంతటిలో 190% ప్రజలు వారిలో ఉన్నటువంటి ఒక భయంకరమైన చెడు లక్షణం ద్వారా లేదా ఒక దుర్గుణము ద్వారా మరి ఎంతో తీవ్రంగా మరి నష్టపోతున్నారు అని చెప్పడానికి చింతిస్తున్నానండి. ఏంటి అంత తీవ్రంగా మనుషులందరినీ నష్టపరిచే అంత భయంకరమైన గుణం మనుషుల్లో ఏముంది అని ఆలోచిస్తున్నారా? ఈ భయంకరమైన ఈ లక్షణం లేదా గుణం వలన ప్రపంచ దేశాల మధ్య మరి వైరాలు కూడా మరి ఏర్పడి ఒకరినొకరు అతి దారుణంగా మరి కత్తులతో చంపుకునేంత భయంకరమైన యుద్ధాలు కూడా జరిగాయి. ఈ యొక్క చెడు గుణం ఆ మనుషులలో ఉండడం వల్ల ఎన్నో యుద్ధాలకు కారణమైంది ఆ లక్షణం. అంతటితో కాకుండా ప్రతి
కుటుంబాన్ని కూడా మరి చీల్చడానికి, కుటుంబ సభ్యులలో వైరాన్ని పెంచడానికి, మరి వారిలో కూడా ఒకరినొకరు ద్వేషించుకొని చంపుకునే స్థాయికి కూడా వెళ్ళిపోవడానికి కారణము ఆ చెడు లక్షణం. చివరికి ప్రాణ స్నేహితులు వీళ్ళు ఒకే కంచం ఒకే మంచం అని అంటుంటారు కదండి. వీళ్ళు ప్రాణ స్నేహితులు, వీరిని ఎవరు వేరు చేయలేరు అని అంత పటిష్టమైన స్నేహ బంధాన్ని కలిగిన వారు కూడా ఈ చెడు గుణం వలన మరి విరోధులుగా మారిపోయి ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులు కూడా మరి సమాజంలో ఎన్నో ఏర్పడ్డాయి. అదేవిధంగా మరి అన్యోన్య దంపతులండి వీళ్ళు, మేడ్ ఫర్ ఈచ్ అదర్, మరి గొప్ప భార్యాభర్తలు వీళ్ళకు ఉన్నటువంటి అన్యోన్యత చాలా గొప్పది అని ప్రజల చేత పొగిడించుకునే అన్యోన్యమైన దంపతులు కూడా ఈ దుర్గుణం వల్ల, ఈ చెడు లక్షణం వలన కోర్టు మెట్లు వరకు వెళ్ళి విడాకులు తీసుకునే పరిస్థితులు కూడా మరి ఆయా భార్యాభర్తల మధ్య ఏర్పడడం కూడా జరిగింది. మరి ఏంటి, ఎంత భయంకరమైన చెడు గుణం, ఎంత భయంకరమైన లక్షణం ఏంటి? ఇటు దేశాల మధ్య వైరాలు, యుద్ధాలు పుట్టించేది, ప్రాణ స్నేహితుల్ని విడదీసేది, కుటుంబాలను చీల్చేది, అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తల్ని కోర్టు మెట్ల వరకు ఎక్కించి విడాకులు తీసుకునేలా చేసింది. ఏంటి ఆ భయంకరమైన గుణం? ఏంటది? ఎంత దారుణంగా మనుషుల మధ్య అది చోటు చేసుకొని ఇలాంటి మారణకాండను సృష్టిస్తుంది అని అంటే, అలాంటి చెడు గుణాన్ని మనలో నుంచి తీసివేసుకోవడం చాలా అవసరమండి. ఇందాక నేను చెప్తున్నారండి, చెడు గుణం, చెడు లక్షణం, దీనివల్ల ఎన్నో ఘోరాలు జరిగిపోతున్నాయని. ఇంతకీ ఏంటి విషయం, ఏంటి చెప్పండి అని అడుగుతారా? చెప్తానండి. అదే చెప్పుడు మాటలు వినడం వలన జరుగుతున్నటువంటి మారణ హోమము అంతా ఇంత కాదండి. ఒకరు చెప్తే మరొకరు విని ఇది నిజమని నమ్మి, ఒకరు చెప్తే దానిని విని నిజమని నమ్మి మరి తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారి ఆలోచన విధానం, ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ ఘోరాలన్నిటికీ కూడా కారణమైంది కేవలం చెప్పుడు మాటలు వినే భయంకరమైన గుణం. మరి గుణం సామాన్యులు మొదలుకొని మరి పెద్ద పెద్ద జ్ఞానుల వరకు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదండి. వీళ్ళు జ్ఞానులండి, బాగా చదువుకున్న వాళ్ళండి, మరి వీళ్ళు అన్నిటినీ ఆలోచిస్తుంటారు, వివేచిస్తుంటారు అని అనుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితులు కొన్ని సందర్భాలను, సంఘటనలను ఆలోచిస్తుంటే మనకి అర్థమవుతుందండి. మరి బైబిల్లో కూడా ఒక భక్తుడు, మహాభక్తుడు, మరి ఆయన కూడా ఎవరో ఒక వ్యక్తి వచ్చి పలానా వారు ఎలాగట అని చెప్పగానే ఆ చెప్పిన వ్యక్తి యొక్క మాటలు విని ఆయన తీసుకున్న నిర్ణయం మరి ఎంత తీవ్రమైన నష్టాన్ని మరి చేకూర్చిందో మనం బైబిల్ గ్రంథంలో ఒకసారి ఆలోచించగలిగితే, సమూయేలు రెండో గ్రంథము 16వ అధ్యాయం. సమూయేలు రెండో గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి అక్కడ ఏం రాయబడిందో. దావీదు మరి ఇక్కడ మరి జరుగుతున్నటువంటి మరి సందర్భం, మరి దావీదు గారిని మరి అతని కుమారుడే చంపాలని మరి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి దావీదు గారు కొంతకాలం
తనను తాను దాచుకోవడానికి మరి వేరు వేరు ప్రాంతాలు మరి తిరుగుతున్నటువంటి సమయంలో మరి ఈ సందర్భం జరుగుతుందండి. చదవండి 16:1. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 రొట్టెలను 100 ద్రాక్ష గెలలును 100 అంజూరపు అడలును ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉండెను. రాజు అనగా దావీదు ఇవి ఎందుకు తెచ్చితివని సేబాను అడుగుగా, సేబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలను అంజూరపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చితనగా, రాజు నీ యజమానిని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగను. అందుకు సేబా చిత్తగించుము, ఈ వేళ ఇశ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. చూడండి, ఇక్కడ మెఫీబోషెతు మరి సేవకుడైనటువంటి సీబా, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు, సౌలు కుమారుడు యోనాతాను. మరి మెఫీబోషెతు అవిటివాడు. మరి బాల్య దశలోనే మరి అతను కిందన పడిపోవడం వలన వారి దాది ఎత్తుకొని పరిగెత్తున్న సందర్భంలో మరి అతడు జారి పడిపోయిన క్రమంలో అతను 2 కాళ్ళు కూడా మరి అవిటివిగా మారిపోతాయి, అతడు నడవలేడు. మరి అలాంటి పరిస్థితుల్లో అతనికి సేవకుడుగా మరి సీబా అనే మరి ఒక సేవకుడిని మరి అతడికి పరిచర్య చేయడానికి, సేవలు అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సీబా ఎవరితో ఈ మాటలు అంటున్నాడండి? దావీదు గారు. మరి దావీదు గారు ఏమైనా సామాన్య వ్యక్తి అండి? దేవుని జనుడు, ఇశ్రాయేలీల సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తి, జ్ఞాన వివేకములు కలిగిన వాడు. మరి అతడు దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించాలి అని అనుకునేవాడు. మరి దేవుని కొరకు ఎన్నో అద్భుతమైన రచనలు, కీర్తనలు మరి వ్రాసి పాడి మరి ఆయనే సంగీతాన్ని వాయించిన వ్యక్తి. చూడండి, ఇలాంటి గొప్ప దైవజనుడుగా, దేవుని దృష్టికి ఇష్టానుసారుడైన వాడుగా, దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చగల సమర్థుడుగా మరి బైబిల్లో మనకి బాగా కనబడుతుంటారు దావీదు గారు. మరి దేవుని కోసం, దేవుని ప్రజల్ని రక్షించడం కోసం మరి ఎంతో వీరోచితంగా పోరాడి శత్రు సైన్యాల్ని తరిమి మరి కొట్టి విజయాలను చేజెక్కించుకున్న మరి మంచి పరాక్రమశాలి దావీదు గారు. మరి అలాంటి దావీదు గారి కష్టకాలంలో మరి సీబా అనే ఆయన సేవకుడు మరి దావీదు దగ్గరికి ఆహారాన్ని, మరి ద్రాక్షారసాన్ని, గాడిదల్ని మరి అతని యొక్క అవసరతలను గుర్తించి మరి తీసుకొని వచ్చినప్పుడు, మీ యజమానుడైన మెఫీబోషెతు ఎక్కడున్నాడు అని దావీదు ఆ సీబాని అడిగితే సీబా ఏం చెప్పాడండి? అందుకు సీబా చిత్తగించుము, ఈ వేళ ఇశ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు. చూడండి, సీబా చెప్తున్నాడు, సౌలు రాజ్యం దావీదుకు వచ్చింది. మరి దావీదు ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న క్రమంలో మరలా రాజ్యాన్ని మరి సౌలు మనవుడైనటువంటి మెఫీబోషెతుకు ఇస్తారేమోనైన ఆశతో అతడు సింహాసనాన్ని అధిష్ఠించాలని, ఇశ్రాయేలీల రాజ్యం యొక్క పగ్గాలన్నిటినీ చేజెక్కించుకోవాలని అక్కడ ఉండిపోయాడు అని సీబా దావీదుతో చెప్తాడండి. ఆ తర్వాత దావీదు తీసుకునే నిర్ణయం చూడండి. ఆ మాట ఎప్పుడైతే దావీదు గారు విన్నారో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడో ఒకసారి చూద్దాం. చదవండి తర్వాత వచనం. అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగిన
అంతయు మెఫీబోషెతుకు కలిగినదంతయు నీదే అని షీబాతో చెప్పగా నీదే అని సేబాతో చెప్పగా సీబా సేబా నా ఏలినవాడా రాజా నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందుదును నీ గాక. దృష్టి యందు నేను అనుగ్రహం పొందుదును గాక నేను నీకు నమస్కారం చేయుచున్నాను. చూడండి, ఇక్కడ సేబా చెప్పిన మాటలు, అతనికి మెఫీబోషెతుకి రాజ్యకాంక్ష ఉంది, నువ్వు ఎలాగో తప్పిపోయావు కాబట్టి ఆ సింహాసనాన్ని ఆయన ఎక్కాలనుకొని అక్కడ యెరూషలేములోనే ఆ రాజ్యం కోసం ఆయన అక్కడ ఉండిపోయాడు, నీ దగ్గరికి రాలేదు అని సేబా చెప్పగానే దావీదు అతడు చెప్పింది నిజమా అబద్ధమా, ఎంతవరకు వాస్తవం అది అని కనీసం ఆలోచించకుండా మెఫీబోషెతుకు సంబంధించిన రాజ్యం కానివ్వండి, అతని ఆస్తి కానివ్వండి, ఏదైతే మెఫీబోషెతుది, ఇగో ఇది ఆయింది, ఇగో ఈ కోట ఆయింది, ఈ భూమి ఆయింది, ఈ బంగారం ఆయింది, ఈ రాజ్యం ఆయింది, ఏది మెఫీబోషెతుదై ఉన్నదో అదంతా నేను నీకు ఇచ్చేస్తాను. చూడండి, వెంటనే ఆలోచించలేదు. ఎవరో ఒక సేవకుడు వచ్చి చెప్తే దావీదు గారు విని మెఫీబోషెతు తాలూకా సంపద అంతటని అతనిది ఏదైతే ఉందో అది నీకు ఇచ్చేస్తాను అని వెంటనే మాట ఇచ్చేయడం ఎంతవరకు న్యాయం అంటారు? ఇంతకీ ఆ సేబా చెప్పింది నిజమేనంటారా? ఇంకా బైబిల్లోనికి మనం ఒకసారి వెళ్ళి చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయము 24వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయం 24వ వచనంలో చూడండి, జరిగిన వాస్తవం ఏంటో మెఫీబోషెతు దావీదు ఎదురెదురు పడినప్పుడు అసలు వాస్తవాలు అనేవి బయటపడడం అనేది జరిగింది. చూడండి ఒకసారి. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనక ఈ మెఫీబోషెతు అతడు కాళ్ళు కడుక్కొనక గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉతుకుకొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకే అతడు యెరూషలేమునకు రాగా. చూడండి, మెఫీబోషెతు పరిస్థితి ఎలా ఉందండి? రాజు కష్టకాలంలో రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయిన నాటి నుంచి మెఫీబోషెతు ఎలా ఉన్నాడటండి? ఆయన ఉన్న స్థితి చెప్తున్నారు. ఎలా ఉన్నాడంట? అతడు కాళ్ళు కడుక్కోలేదట. చూడండి, కాళ్ళు కడుక్కోలేదట, గడ్డం కత్తిరించుకోలేదట, బట్టలు ఉదుక్కోలేదట. మెఫీబోషెతు పరిస్థితి గురించి వివరిస్తున్నాడండి. మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చిన తర్వాత రాజుతో చెప్తున్న విషయాలు ఇవి. అలాంటి దిగులుతో ఇలాంటి స్థితిలో ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరో లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు కదండి గెడ్డాలు పెంచుకుంటుంటారు, సరిగ్గా తినరు, గెడ్డం పెంచుకుంటారు, చేతిలో ఒక సీసా పట్టుకొని దిగులుతో బెంగతో సరిగ్గా బట్టలు ఉతుక్కోరు, తాగేసి ఎక్కడ పడితే అడిపడి దొరిలేస్తుంటారు. చూడండి, లవ్ ఫెయిల్యూర్ అంటే అతడు ప్రేమించాడు, అది దక్కనందుకు బాధతో దిగులుతో ఇలాగ అయిపోయాడు అని అనుకుంటారు. అదే స్థితి ఇక్కడ ఇతడికి ఏర్పడింది. చూడండి, అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుక్కొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగాను. అందుకతడు నా ఏలినవాడా రాజా, నీ దాసుడినైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. సేబా నీ దాసుడినైన నన్ను గూర్చి నా ఏలినవాడవు రాజువునగు నీతో అబద్ధమాడెను. చూడండి, సేబా ఏం చేశాడట? అబద్ధమాడాడు. మెఫీబోషెతు సిద్ధంగానే ఉన్నాడు. ఏవైతే మనం 16వ అధ్యాయంలో చదువుకున్నామో, గంతలు కట్టి మరి రొట్టెలు ద్రాక్షారసము వీటన్నిటినీ దావీదు కోసం తీసుకొని వచ్చాడు. చూసారా సేబా సేవకుడు?
మరి అతడు దావీదుతో మెఫీబోషెతు ఎందుకు రాలేదంటే ఏమని చెప్పాడండి? ఏమని చెప్పాడు? అతడికి రాజ్యకాంక్ష ఉంది, సింహాసనం ఎక్కాలని ఆశపడుతున్నాడు, అందుకే నీ దగ్గరికి రాలేదు అని చెప్పిన మాట దావీదు విని మెఫీబోషెతుదంతా నీదే అగును అని వెంటనే ఎలాగైతే వరం ఇచ్చేశాడో ఆ మాట నిజమా అబద్ధమా? నిజమా అండి? సేబా చెప్పింది నిజమా? అబద్ధం. నన్ను మోసం చేశాడు, నేను సిద్ధపడ్డాను నీతో పాటు రావడానికి, ఇగో నా పనివాడు నన్ను తీసుకొని రాలేదు, నేను ఒక్కడిని వచ్చేద్దామంటే నేను కుంటివాడిని, అవిటివాడిని, ఒక మనిషి సహాయం లేనిదే నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఆ సేవకుడు నన్ను మోసగించి ఎక్కడే ఉండిపోయేటట్టు చేశాడు, నీ దగ్గరకు వచ్చి అబద్ధం ఆడాడు. చూడండి, అబద్ధం ఆడాడు. మరి దావీదు మహాజ్ఞాని కదా, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు కదా. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మెఫీబోషెతు ఎంత నష్టపోయాడండి. ఇతడేమో గెడ్డాలు పెంచుకొని దావీదు కోసం ఎదురు చూస్తున్నాడు. అందులోని మెఫీబోషెతు యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, యోనాతాను కుమారుడు కదండి, దావీదుకి బాగా స్నేహితుడు. అతని మీద ఉన్నటువంటి మరి స్నేహ బంధాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి, దావీదు గారి కంటే ముందు రాజుగా పరిపాలించినటువంటి సౌలు యొక్క మనవడు అని రెస్పెక్ట్, దానిని బట్టి మెఫీబోషెతుకు ఎవరూ లేకపోయినా తన కుమారుల్లో ఒకడుగా నువ్వు కూడా నా కోటలోనే ఉండాలి, మెఫీబోషెతుకి అవకాశం ఇచ్చాడు. నువ్వు కూడా నా కుమారులు, నా రాజకుమారులు ఎవరెవరైతే ఉన్నారో అందరితో నువ్వు కూడా సమానమే, నువ్వు కూడా ప్రతిరోజు నా భోజనపు బల్ల దగ్గర కూర్చొని నాతో కూడా భోజనం చేయాలి, నా పిల్లలతో కూడా నువ్వు కలిసి ఉండాలి. చూడండి, అలాంటి ఉన్నతమైన స్థితి, దావీదు గారితో మంచి బంధం ఉన్నటువంటి స్థితి, దావీదుని మెఫీబోషెతు బాగా ప్రేమించి ఇష్టపడిన స్థితి. మరి అలాంటి స్థితిలో మంచి బంధాన్ని కలిగి ఉన్న ఒక వ్యక్తి గురించి ఎవడో థర్డ్ పార్టీ పర్సన్, ఒక సేవకుడు, ఒక పనివాడు దావీదు దగ్గరకు వచ్చి మెఫీబోషెతు ఎలాగట, అందుకే ఉండిపోయాడట అని చెప్పగానే దావీదు గారు ఎలా నమ్ముతారండి? ఆయనకున్న జ్ఞానం ఏమైపోయింది? ఆయనకున్నటువంటి వివేచన ఏమైపోయింది? చూడండి, అతడు తీసుకున్న నిర్ణయం వలన ఏమంటున్నాడు చూడండి తర్వాత మాటల్లో 27. సేబా నీ దాసుడైన నన్ను గూర్చి, నీ దాసుడి నేను నన్ను గూర్చి, నా ఏలిన వాడవును రాజువునగు నీతో, నా ఏలిన వాడవును రాజువునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలిన వాడవును రాజువునగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొర్రపెట్టుటకు నాకేమీ న్యాయమని అనగా రాజు నీ సంగతులు నీవిక ఎందుకు ఎత్తెదవు? చూడండి ఎలా మాటలు మారుస్తున్నారు. ఇంక అన్నీ వదిలే, అయిపోయింది, ఏది అయిపోయింది, మళ్ళీ పాతవన్నీ జ్ఞాపకం చేయకు, ఎందుకు పొరపాటు జరిగిపోయింది కదా, మళ్ళా పదే జ్ఞాపకం చేస్తావు ఎందుకు నువ్వు అని చెప్పి ఏమంటున్నాడు? ఓన్లీ నీ రాజ్యం నీకు ఇచ్చేస్తానులే అని అన్నాడా? ఏమంటున్నారు చూడండి, నీవును సేబాయును భూమిని పంచుకునుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అని నువ్వు. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొని వచ్చిన నేను. చూడండి ఏమైంది, సగం పంచుకుంటారు అంటున్నాడు. ఏంటి మెఫీబోషెతుది, అతనిది దావీదుని ఎంత ప్రేమించాడు, ఎంత ఇష్టపడ్డాడో, తన ఇంటిలో నివాసం ఉన్నాడు, భోజనం బల్లలో తనకి మంచి స్థానం ఇచ్చాడు. మెఫీబోషెతు ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో దావీదుకి బాగా తెలుసు. అలాంటి బాగా ఎరిగిన ఒక వ్యక్తి గురించి దాసుడుగా ఎక్కడో గుమ్మం బయట లేదంటే కోట ఆవరణాల్లో పనిచేసుకునే ఒక సేవకుడు వచ్చి దావీదు గారికి ఒక చెప్పుడు మాట, ఒక అబద్ధం,
ఒక అబద్ధాన్ని చెప్పగానే దాన్ని విని తీసుకునే నిర్ణయాలు ఎంత తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి మెఫీబోషెతుకి. దావీదుకి ఎంత అవమానాన్ని మిగిల్చాయి. ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నానే అని మనసులో నొచ్చుకుంటాడు కదండి. అందుకే ఎందుకు ఎత్తుతావు ఈ మాటలు, అయిపోయింది ఏదో అయిపోయింది. చూడండి, చెప్పుడు మాటలు ఈరోజు క్రైస్తవ్యంలో కూడా జ్ఞానులని చెప్పుకునేవారు, సంఘ కాపర్లు వంటి వారు, లేదంటే పాస్టర్స్ వంటి వారు, లేదంటే సంఘంలో సామాన్య సభ్యులు కానివ్వండి, యావత్తు క్రైస్తవ ప్రపంచంలో ఈ చెప్పుడు మాటలు, ఈ చెడు గుణం, ఎవరు ఏది చెప్తే అది నిజమని నమ్మి చెప్పుడు మాటలు విని అన్యాయపు నిర్ణయాలు తీసుకునడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుందండి. మీ విషయం ఆలోచించండి, మీ కుటుంబాల విషయంలో ఆలోచించండి. పలానా వాళ్ళు ఏదో చెప్పేశారండి, అనవసరంగా నమ్మేసి నేను మిమ్మల్ని దూరం చేసుకున్నానండి అనుకునే సందర్భాలు లేవా? మీ ఫ్యామిలీలో కానీ, లేదంటే మన చర్చ్ మెంబర్స్లో కానీ, వాడు ఎవడో చెప్పాడండి, అనవసరంగా విన్నాను చెప్పుడు మాట, దీనివల్ల ఎంత నష్టం జరిగిందని నేను ఊహించలేదండి. చూడండి, ఎవరు ఏది చెప్తే అది వినే పరిస్థితి భయంకరమైన దుర్గుణం అన్నాను. అందుకే ఒక చెడు లక్షణం. ఆ సేబా అనేవాడు ఏదో గిఫ్ట్ తెచ్చాడనో లేదా డబ్బులు ఇచ్చాడనో ఎవరైతే చెప్తే అది వినేసి నిర్ణయాలు తీసుకుంటే ఎంత నష్టపోతామండి, ఎంత భయంకరమైన నష్టం. ఈరోజు ఎన్నో సంఘాలలో ఇలాంటి చెప్పుడు మాటలు వినడం వలన, ఆ చెప్పుడు మాటలను బట్టి తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ఎంతో అలజడి జరిగి సంఘం అభివృద్ధి చెందాల్సింది పోయి సంఘములో చీలికలు అనేవి ఏర్పడడం అనేది ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో మనం చూస్తున్నామండి. చెప్పుడు మాటలు చాలా భయంకరం. భార్య గురించి ఎవరో ఏదో చెప్తారు, మీ ఆవిడ అక్కడెక్కడో కనబడిందండి, నిజంగా ఆవిడ కనబడిందో లేదో వీడు వెంటనే ఫోన్ చేసి అడుగుతాడు, ఏమే ఎక్కడున్నావే అనుకొని, అండి అక్కడేటి చేస్తున్నావు, ఏంటి నిజమా అబద్ధం, వాడు చెప్పింది ఎంతవరకు వాస్తవం తెలుసుకో, కనీసం మామూలుగా అడగచ్చు కదా. చూడండి, దీనివలన ఈ చెప్పుడు మాట వలన ఆడెవడో చెప్పింది నిజం, థర్డ్ పర్సన్, ఆడెవడో ఎంతకు సరిగ్గా తెలియదు, ముఖ పరిచయాలు కూడా ఉండవు, అయినా ఆడెవడో చెప్తే వింటావు. ఎక్కడో ఉండి మరి వచ్చి చెప్తే వినేస్తారు వెంటనే. పొగడతలకి చాలామంది పొగడతలకు పడిపోతుంటారండి. మీరు పెద్ద తోపండి, మీరంటే మాకు ఊపండి అని చెప్పి ప్రాసలతో కూడిన పొగడతలతో ముంచెత్తగానే, అమ్మో నన్ను బాగా ఇష్టపడుతున్నాడు, నన్ను బాగా ప్రేమిస్తున్నాడు, నాకు మేలు చేస్తాడేమో అని అనుకొని వాళ్ళు ఏది చెప్పినా వినేస్తూ ఉంటారండి చాలామంది. ఇంకో ఈ సేబా కూడా తెచ్చిన గిఫ్ట్లకి పడిపోయాడేమో మరి దావీదు, నా కోసం ఇంత ప్రేమించి ఇవన్నీ గాడిదలు గంతలు కట్టి మరి ఇవన్నీ తీసుకొచ్చాడు, మరి వాటికి ఇంప్రెస్ అయిపోయి సేబా చెప్పిందంతా నిజమని నమ్మేసి నిర్ణయం తీసుకున్నాడా? చూడండి, ఇలాంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో కానీ లేదంటే సంఘాలలో కానీ ఎన్ని జరగట్లేదు, ఎన్ని గొడవలకు కారణం కాలేదు. దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడే చెప్పుడు మాటల వలన ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి ఏర్పడింది అని అంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆదివారం పూట వచ్చి వెళ్ళిపోయే సంఘ సభ్యుల పరిస్థితి ఏంటి? చూడండి, ఈరోజు సోషల్ మీడియాలో వాస్తవాల కంటే అవాస్తవాలే, చెప్పుడు మాటలే ఎక్కువగా ప్రచారం అవుతూ ఉంటాయండి. ఎన్ని చూడట్లేదు, దైవజనుల మీద ఎన్నో మాటలు కనబడుతూ ఉంటాయి, ఆయన అలగట ఈయన ఇలగట అనుకొని నిజమని నమ్మేస్తుంటారు అందరూ. ఆ సినిమా హీరోయిన్ అలగట, ఈ హీరో ఏమో ఇంకోలాగట. చూడండి, ఎవరైతే చెప్తే అది వినేసి నిజమని నమ్మిస్తే అది ఎంతవరకు వాస్తవం? అందుకే చెప్పుడు మాటలు చాలా తీవ్రమైన నష్టాన్ని, చివరికి ప్రాణ నష్టాన్ని కూడా తెచ్చిన సందర్భాలు చరిత్రలో చోటు చేసుకున్నాయండి. చెప్పుడు మాటల వల్ల యుద్ధాలు జరిగే, మహాసంగ్రామాలే జరిగిపోయాయి. చరిత్రలో తిరగేస్తే మనకు చాలా యుద్ధాలు కనబడుతుంటాయండి, ఎన్నో కుటుంబాలు విడిపోవడం కనబడుతూ ఉంటుందండి. అందుకే ఇలాంటి మాటల గురించి మరి జ్ఞాని అయిన సొలొమోను గారు
మరి కొన్ని మాటలు చెప్తున్నారు, చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడిందో, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. చూడండి, జ్ఞాని సొలొమోను గారే చెప్తున్నారు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు యేసుక్రీస్తు వారు వచ్చినంత వరకు. ఆయన రాకముందు సొలొమోను గారి కంటే జ్ఞానవంతుడు ఎవరూ లేరు. మరి అలాంటి జ్ఞాని ఏం చెప్తున్నాడు అని అంటే, నీ దాసుడు నిన్ను శపింపకయుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. ఏది వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, ఎంతవరకు చెప్పు నిజం, ఎంక్వైరీ. చూడండి, మెఫీబోషెతు దావీదుకి ఎదురు పడితేనే కానీ వాస్తవం తెలియలేదు. అదేదో ముందే దావీదు ఈ ఏర్పాటు ఏదో చేస్తే ఏది నిజం ఏది అబద్ధం తేలిపోయేది కదండి. చూడండి, ఏది నిజం ఏది అబద్ధం. ఆ సేబాను ఒక పక్క, మెఫీబోషెతును ఒక పక్క, దావీదు గారు ఒక పక్క, ముగ్గురిని కూర్చోబెట్టిగో నీ గురించిగో ఇలాగ అంటున్నాడు, ఇది నిజమా అబద్ధమా అని మాట్లాడితే తేలిపోయేదానికి మరి ఎంత నిర్ణయాన్ని దావీదు గారు తీసేసుకున్నారు, ఎవరో చెప్తే వినేసి. దానివల్ల ఎంత నష్టం జరిగిపోయింది. అందుకే చెప్తున్నాడు అండి, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. చెప్పుడు మాటలు ఎవరో వినడానికి వీల్లేదు. నిజ నిర్ధారణ చేసుకోండి, చెప్పినది ఎంతవరకు వాస్తవం. ఏమో కిట్టక చెప్పాడా, లేదంటే కావాలని చెప్పాడా, నీ దగ్గర ఏదైనా గొప్ప పేరు పొందేద్దామని చెప్పాడా, ఏ రకమైన ఆలోచనతో చెప్పాడు. చూడండి, ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు వాళ్ళ దగ్గర కూడా ఒక వ్యక్తి వచ్చాడండి. ఎవరు వచ్చాడు? సాతాను, సర్పం వచ్చిందంట. అదేమో శుభ్రంగా మాట్లాడుతుందంట. చూడండి, మాట్లాడుతున్నప్పుడైనా డౌట్ రావాలి కదా, ఏంటి సర్పం మాట్లాడుతుంది ఏంటి? ప్రకృతిలో అసహజమైనది. అన్ని జంతువులు మాట్లాడుతుంది, పాము కూడా మాట్లాడుతుంది అనుకుంటే బాగుండేది. అసలు ఏ జంతువుకు కూడా వాక్శక్తిని దేవుడు ఇవ్వలేదు, మాట్లాడే శక్తిని ఇవ్వలేదు. అలాంటిది ఒక సర్పం వచ్చి మాట్లాడడం ఏంటి? సందేహం కలగలేదా? ఆలోచన రాలేదా? ముఖ పరిచయం లేదు, ఒక అపరిచిత మహా ఘట సర్పం వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇది నిజమా అని అంటూ దేవుడు ఏదైనా చెప్పాడా, మీకు ఏదైనా తినొద్దన్నాడా అని అడుగుతూ ఉన్నప్పుడు మరి అవ్వగారికి సందేహం రాలేదా? ఏంటి, ఎవరో ఒక థర్డ్ పర్సన్, ఇప్పటివరకు ఎప్పుడు పరిచయం లేదు, చూడలేదు, వాడెవడో వచ్చి పండు తింటే నువ్వు ఇలాగైపోతావు అలాగైపోతావు, దేవతలోలే అయిపోతారు, మీ కళ్ళు తెరపబడతాయి, మీకు తెలివితేటలు వచ్చేస్తాయి, ఆహారానికి మంచిది, చూపునకు రమ్యమైనది. చూడండి, ఇలాంటివన్నీ చెప్తుంటే ఏమీ కాకుండా చెప్పుడు మాటలు. చెప్పింది ఏమో నిజమా అబద్ధం? చెప్పుడు మాట అంటే నిజం కాని విషయాలు చెప్పడం, లేదంటే కొండెములు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. మరి ఇలాంటి ఒక అబద్ధాన్ని ఒక అపరిచితుడు, వాళ్ళు తెలిసిన వాళ్ళు, నమ్మకస్తులు, మా కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పేశారండి, నేను నమ్మేశానండి పోను అనుకుంటే బాగుండేది. ఎవరో సంబంధం లేని వ్యక్తి వచ్చి దేవుడు అలా చెప్పాడు కదా, కానీ అదంతా అబద్ధం, నేను చెప్పింది రైటు, ఇది మీరు చెయ్యండి అని అంటే ఎలా తినేస్తారంటే? చూడండి, చెప్పుడు మాటలు ఎంత ప్రమాదానికి దారి తీసాయి. ఒకవేళ ఆ రోజే ఆదాము అవ్వలు పండు తినలేదు అనుకోండి, వారు పాపం చేయలేదు అనుకోండి, మనమంతా ఎలా ఉండేవారు? మనం కూడా హాయిగా ఉండేవారు కదా, ఏ కష్టం ఉండదు, భూమే పరలోకంలా ఉంటుంది, మరణం అనేదే ఉండదు. అలాంటి గొప్ప స్థితి కోల్పోవడానికి గల కారణం ఏంటి అని అంటే చెప్పుడు మాటలు వినడం. చెప్పుడు మాటలు వినడం వలన వాళ్ళతో పాటు వాళ్ళ గర్భాన పుట్టినందుకు ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తుంది ప్రసవ వేదన. ప్రతి పురుషుడు కూడా పనిచేసి ముఖపు చెమటను కార్చి కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే కారణం ఏంటి? చెప్పుడు మాటలు వినడం. చూడండి, చెప్పుడు మాటలు వినడం వలన ఇన్ని భయంకరమైన నష్టాలు జరుగుతున్నాయే. ఇంకా మనకు బుద్ధి రాకపోతే ఇంకేంటంటే
బైబిల్ హిస్టరీ నేను 2 సందర్భాలే చెప్పాను, చాలా ఉన్నాయి, ఇంకా తవ్వుకుంటూ పోతే చాలా కనబడతాయండి. ఇలాగ చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళందరినీ మనం ఆలోచిస్తే నాకు ఒక మాట గుర్తొస్తుంటుందండి. ఎవరో ముఖపరిచయం లేని వ్యక్తి వచ్చి మన గురించి చెడుగా చెప్తే ఎదుటి వాళ్ళు నమ్ముతున్నారు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఎవడరా వీడు ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు అనిపిస్తుంది కదా. ఎవరో తెలియదు. మెఫీబోషెతు చిన్నప్పటి నుంచి తెలుసు కదండి దావీదు గారికి. దావీదు గారు ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు కదా, అక్కడే తిరుగుతున్నాడు, అక్కడే పెరుగుతున్నాడు. మరి అలాంటి ఒక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి గురించి ఎవరో ఒక పనివాడు చెప్తే దావీదు వినడం ఏంటి? టాలెంటే కదా అది. మరి వినకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. ఇంకా బైబిల్లో మనం చూడగలిగితే యాకోబు పత్రిక, మనం అందరికీ తెలిసిన మాట, 1వ అధ్యాయం 22వ వచనం. చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. చూడండి, మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్ముని మీరు మోసపుచ్చుకుంటారట. అది వాక్యమైనా సరే, లోక సంబంధమైన లేదంటే శరీర సంబంధమైన విషయాలైనా సరే. చెప్పుడు మాటలు అంటే వినడం. మీరు వినువారు మాత్రంగా ఉంటే ఎవరు ఏది చెప్తే అది వినే పరిస్థితిలో మీరు ఉండిపోయారు అనుకోండి, మీరేమైపోతారట? మీరు మోసపోతారు. మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు. దావీదు అలాగే మోసపోయాడు ఆ సేబా చెప్పిన మాటలు విని. అలాగే ఆదాము అవ్వలు మోసపోయారు సర్పం చెప్పిన మాటలు విని. వినువారుగా ఉన్నారు, ఆలోచన వివేచన లేదు. వాళ్ళు చెప్పింది ఎంతవరకు రైటు? ఇంతకీ మెఫీబోషెతు క్యారెక్టర్ ఏంటి? అలాంటి వాడేనా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఈ సర్పం పరిస్థితి ఏంటి? దేవుడేమో ఎన్నోసార్లు చెప్పాడు ప్రతి చల్లపూట, మీరు అది తినొద్దు, తోట చెట్టులో ఉన్న అన్నీ తినమంటున్నాడు. సృష్టికర్త, నా తండ్రి, మాకు అన్నీ చేసిన వ్యక్తి. అలాంటి ఆయన చెప్పిన మాటలు మేము నమ్మాలా? ఎవడో థర్డ్ పర్సన్ చెప్పిన మాట మేము నమ్మాలా? చూడండి, వివేచన వినువారు మాత్రంగానే ఉండిపోయారు. దానివల్ల ఏం జరిగింది? ఎవరికి నష్టం జరిగింది? మోసపోయారు కదండి అంతాను. అందుకే చెప్పుడు మాటలు మీరు వినువారు మాత్రంగా ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునే వారుగా ఉంటారు. చెప్పిన మాటలు విని అది ఎంతవరకు రైటు, నిజమా అబద్ధమా ఎంక్వైరీ చేయండి, వెరిఫై చేసుకోండి, నిర్ధారించుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెడుగా చెప్పారంటే పిలిపించండి ఆ చెప్పిన వ్యక్తిని. ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో ఆ వ్యక్తిని పిలిపించి ఎదురెదురుగా కూర్చోబెట్టారు అనుకోండి, ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అన్నీ క్లియర్గా తెలిసిపోతాయి కదండి. కానీ ఈరోజు ఆ వివేచన కోల్పోవడం వలన, ఎవరు ఏది చెప్తే అది వినడం వలన ఈరోజు ఎంతో తీవ్రమైన నష్టం. మన ఎలక్షన్లో కూడా అదే జరిగింది కదండి. చెప్పుడు మాటలు విన్నారు అంతా. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనగానే మొత్తం అంతా అమ్మో నిజమే నమ్మేశారు. ఏంటి 15,000 ఇంకా పడలేదు, చూడండి నీకు 18,000, మధ్యలో ఇంకో పిల్ల వస్తే నీకు 15,000 అంటున్నాడు. చూడండి మీకు ఫ్రీ గ్యాస్ అంటున్నాడు, ఫ్రీ బస్సు అంటున్నాడు. ఏది జరగలేదు. వినువారు మాత్రంగా ఉన్నారు. ఇంతకు చేస్తాడా చీడా? గత ప్రభుత్వ కాలంలో ఎన్నో సంవత్సరాలు ఏలేరు కదా. వాళ్ళు మనకి ఎలాంటి రకమైన మేలులు చేశారు, ఎలాంటి రాయితీలు ఏమైనా ఎప్పుడైనా ప్రవేశపెట్టారా? చేస్తారా చెయ్యరా? ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి? చూడండి ఏమీ ఆలోచించరండి ఎవరు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు విన్నారు, ఓట్ల మీద ఓట్లు గుద్దారు. ఏమైంది? మోసం అని అంటుంటారు చూసారా? ఆ టైపులో మోసం జరుగుతుంది. చెప్పుడు మాటలు వింటే మోసపోతారు. మీరు వినువారు మాత్రమే ఉంటే మోసపోతారు. అదే ప్రారంభం నుంచి జరుగుతుంది మనకి కంటిన్యూగా. ఇటు బైబిల్ హిస్టరీలో, అటు లోక సంబంధమైన చరిత్రలో చెప్పుడు మాటలు వినడం వలన
నష్టము మోసమే జరిగింది తప్ప ఎవరికి మేలు జరగలేదండి. ఆలోచించండి, ఎవరు చెప్తే వినాలి? ఒక దేవుడు చెప్తేనే వినాలి. ఆయన చెప్పేదే సత్యం. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి అటు ఇటు అనగలరు, ఇటు నుంచి అటు అనగలరు. మనం ఏం క్వశ్చన్ చేయలేం. అప్పుడు అలా చెప్పారు కదండి, ఇప్పుడు ఎలా చెప్తున్నారు ఏంటని మనం అడగలేం, మూసుకొని ఉండడమే. కాబట్టి ఏది చెప్తున్నా ఆలోచించి వివేచించి నిర్ణయం తీసుకొనవలసిన అవసరత మనకు ఉందండి. ఇంకా బైబిల్లో కొన్ని మాటలు చూస్తే సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 10వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. దాసును గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడు వగుదువు. చూడండి, దాసును గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము. కొండెములు వాస్తవాలైతే చెప్పు, నిజాలైతే చెప్పు. కొండెములు చెప్పడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే, కొండెములు చెప్పడం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడం, కల్పించి చెప్పడం, వాళ్ళు ఎలాగంట అలాగంట మసాలాలు జోడించి చెప్పడం, ఇలా అంటే వాళ్ళు ఊరికి అన్నీ చెప్పడం. చూడండి, ఉన్న వాస్తవం చెప్తే ప్రాబ్లం లేదు, కానీ కొండెములు చెప్తున్నారట. వినేవాళ్ళు కూడా చెప్తుంటే ఎంత తీక్షణంగా, అవునా, నిజమా, ఆహా అలాగయిందా, అలాగన్నాడా, అలా చేశాడా, చూడండి రకరకాల ఎక్స్ప్రెషన్స్తో అన్నీ వింటుంటారండి. ఆశ్చర్యం వేస్తుంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏమని? దాసును గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పొద్దు. ఉన్న వాస్తవాలు చెప్పండి, జరిగిన విషయాలు చెప్పండి, అనినవి చెప్పండి, అనలేనివి చెప్పకండి, జరగనివి చెప్పకండి. ఒకవేళ కొండెములు చెప్తే ఏం జరుగుతుంది ఏంటండి? వాడు నిన్ను శపించును ఒకవేళ నువ్వు శిక్షార్హుడు వగదు. నిన్ను శపించేస్తాడంట. ఎందుకు? అన్యాయం మోపావు కాబట్టి, అబద్ధం చెప్పావు కాబట్టి. నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల, చెప్పుడు మాటల వలన మరి ఆ వ్యక్తికి తీవ్రమైన నష్టం జరిగింది కాబట్టి, బాధ కలిగింది కాబట్టి, బాధ కలిగినోడు ఏం చేస్తాడండి? దేవుడికి మొరపెట్టుకుంటాడు. నాకు విషయంలో ఇలాగ అన్యాయం జరిగింది తండ్రి, నా వ్యాజ్యాన్ని నువ్వే తీర్చు తండ్రి. అబద్ధాలు చెప్పారు, కొండెములు చెప్పారు. ఒకవేళ దాన్ని దేవుడు సీరియస్గా తీసుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుందంట? శిక్ష అమలు జరుగుతుంది. నీవు ఒకవేళ శిక్షార్హుడు వగుదువు. అందుకే ఎవరితో ఏం చెప్పాలనుకున్నా వాస్తవాలు చెప్పండి, కొండెములొద్దు. వినేవాళ్ళు ఎవరు ఏది చెప్తున్నా అది ఎంతవరకు నిజం, ఇది చెప్పుడు మాట నిజమా అబద్ధమా అనేది చెప్పేవారిలోనూ వినేవారిలోనూ ఈ విజ్ఞత అనేది ఉండాలి, ఈ వివేచన అనేది ఉండాలి. వాళ్ళు చెప్పేశారు, నేను వినేశానంటే ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు న్యాయమైనది అది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఈ చెప్పుడు మాటల వలన ఎంతో నష్టం జరుగుతుంది, భయంకరమైన ప్రమాదం జరుగుతుంది. మనుషులు ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్ళిపోతున్నాయి. భార్యాభర్తలు అనుమానాలతో ఎవడో ఏదో చెప్పాడని అనుమానించి పెట్రోల్ పోసి కాల్చేయడమే, తల నరికేయడమే. చూడండి, కేవలం ఒక చెప్పుడు మాట ఎంతమంది ప్రాణాలను తీసిందండి. కాబట్టి చెప్పుడు మాటలు చెప్పేవారి విషయంలోనూ, చెప్పుడు మాటలు వినేవారి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి నిజమే చెప్పాడు అని అనుకుంటే మనం మోసపోతాం. బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది, మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు. కాబట్టి ఆలోచించండి, మనం క్రైస్తవులం, వాక్యానుసారంగా బ్రతకవలసిన వారం, దేవుని చిత్తము చొప్పున జరిగించవలసిన వారం. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనం తప్పిపోతే మనకు పరలోకం ఎలాగొస్తుంది చెప్పండి? మనం యథార్థవంతులు ఎలాగవుతాం? మనం నిత్య జీవంలో ఎలా ప్రవేశించగలం? దేవుడు మనల్ని ఎలా నమ్మగలడు?
మనల్ని నమ్మి బాధ్యతలు ఎలాగ ఇవ్వగలడు చెప్పండి? ప్రతి వారు ఎవరు ఏది పడితే చెప్తే విని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దేవుడు ఆ స్థానం నుంచి తొలగించేస్తాడండి. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 5వ వచనం. తన పొరుగు వారిని, కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 5వ వచనం. తమ పొరుగు వారిని, తమ పొరుగు వారిని, చాటున దూషించు వారిని, చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గల వారిని, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. చూడండి, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అని అంటున్నాడండి. పొరుగు వారిని చాటును దూషించడం ఏంటి? చాటును దూషించడం అంటే, చాటును దూషిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీలో యథార్థత లేదు, నీలో నిజం లేదు, నీలో సత్యం అనేది లేదు. కాబట్టి చాటున ఒక ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ వాడలగా ఈమెయిల్గా చూడండి, ఆమె అలా చేసిందంట, ఇతడు ఇలా చేశాడట. చాటును ఎందుకు? ఏమైనా డౌట్ ఉందో అనుకోండి, పిలిచేయడమే, కూర్చోబెట్టేయండి. నీ మీద ఇలాంటి ఆరోపణ ఉంది, నీ గురించి ఇలాంటి కంప్లైంట్ వచ్చింది, ఏంటి, ఏం చేస్తారు, నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా? ఇలాంటివి లేవండి. ఇలాంటివి ఉంటే ఎక్కడ సమస్య అక్కడే పరిష్కరించబడుతుంది, అక్కడికక్కడే క్లియర్ అయిపోతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, చాటున దూషించు వారిని నేను సంహరించదను. చాటును ఎందుకు చెప్తావు? ఎవరితో నేను ప్రాబ్లం ఉందనుకోండి, ఎదురెదురుగా వెళ్ళి మాట్లాడండి. వాళ్ళతో వీళ్ళతో చెప్పుకొని బాధపడడం వల్ల ఏం ఉపయోగం? ఎవరి వలన నీకు బాధ కలిగింది ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది నిజం, ఏది అబద్ధం క్లియర్గా తెలిసిపోద్ది. ఆ వ్యక్తితో కాకుండా ఇంకా ఎవరెవరితోటో మాట్లాడుకుంటే ఏం వాస్తవం వస్తుందండి? ఏమి నిజం తేలుతుంది? ఎవరిది తప్పు వాళ్ళు తెలుసుకొని ఎప్పుడు సరి చేసుకోగలరు? అందుకే చెప్తున్నాడు, చాటున దూషించకండి. ఒకవేళ దూషిస్తున్నావు అని అంటే అది దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? సంహరించేదను, చంపేస్తాను అంటున్నాడండి. ఇటు అంత చిన్నదానికే చాటును మనం ఎంతమందిని దూషిస్తుంటామండి? ఎవరెవరి గురించి ఎన్ని మాటలు మాట్లాడుకుంటుంటాం? ఎంతమంది ప్రిన్సిపాల్స్ ఉన్నారు, ఎంతమంది కోఆర్డినేటర్స్ ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది సంఘ సభ్యులు ఉన్నారు, లైవ్ చూస్తున్నవారు చాలామంది ఉన్నారు. మీరు చాటున ఎవరెవరి గురించో చాలా మాటలు అనేస్తున్నారు కదా. అప్పుడప్పుడు వింటుంటానండి, నా చెవులో కూడా పడుతుంటాయి. పలానా డిప్యూటీ డైరెక్టర్ గారు అలాగట, ఈ డిప్యూటీ డైరెక్టర్ గారు అయితే ఇలాగట. చూడండి, ప్రిన్సిపాల్స్ మీద మా ప్రిన్సిపాల్ అలాగండి బోల్డ్ చెప్తుంటారండి. సమయం ఇచ్చామంటే చాలా గంటల తరబడి చెప్తుంటారు ఫోన్లు చేసి. మరి ఇలాంటి చెప్పుడు మాటలు, ఒకరి గురించి ఒకరికి చాటుగా దూషించుకోవడం, లేని మాటలను పుట్టించి వాళ్ళని బ్యాడ్ చేయాలనుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే దేవుడు సహించనంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. అహంకార దృష్టి, గర్వించిన హృదయం, ఇలాంటి దృష్టి కలిగి అందరి మీద అజమాయిషీ చేస్తూ పెత్తనాలు చలాయిస్తూ ఇష్టానుసారంగా ఉన్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? అస్సలు సహించేది లేదు అని అంటున్నాడు. అస్సలు సహించనంటున్నాడు. కాబట్టి మనం ఏది మాట్లాడినా వాస్తవమే మాట్లాడాలి, లేని మాటలు చెప్పకూడదు. చెప్పుడు మాటలు ఒకరి గురించి ఒకరికి లేనిపోనివి కల్పించి కొండేలు అబద్ధాలు ఇలాంటివి చెప్పకూడదు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్నో సంఘాలు నాశనం అయిపోతున్నాయి. ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కక్షలు, ప్రతీకారాలు. చూడండి, అవి ఒకరోజుతో పోయేవి కాదు, జీవితాంతం చచ్చిపోయినంత వరకు వాటిని అన్నిటిని కొనసాగించుకుంటూనే ఉంటారు. లేనిపోని నిందలు వేయడం, ఇది చాలా భయంకరమైన స్థితి. వాక్యం తెలుసుకుంటున్నాము అని అంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎవరైనా
హెచ్చరిస్తున్నా, బుద్ధి చెప్తున్నా దాన్ని ప్రేమతో అంగీకరించి స్వీకరించాలే తప్ప మా గురించి చెప్పేస్తున్నాడు, మమ్మల్ని అనేస్తున్నాడు, ఏదోటి చేసేద్దాం, లేకుండా చేసేద్దాం అనే ఆలోచనలు ఇలాంటి మాటలు వచ్చాయి అనుకోండి, వాళ్ళ గురించి కూడా దేవుడు ఒక మాట అంటున్నాడు. చివరిగా మాట చదివి ముగించుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనం. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించు వానిని పట్టుకొనవలెనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయేవారు నరకబడుదురు. చూడండి, గుమ్మములో తమ్మును గద్దించు వారిని. గుమ్మములో గద్దించడం అంటే ఏంటండి? గుమ్మము అంటే బహిరంగంగా అందరూ ఉండగా సమాజములో గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు అనే మాట కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ఇక్కడ గుమ్మములో తమ్మును గద్దించు వారిని ఎవరైతే, ఇప్పుడు నేను గద్దిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను, బహిరంగంగా అందరి ముందు మాట్లాడుతున్నాను, లేదంటే ఇంకెవరైనా అలాగా వాస్తవాలు మాట్లాడేవారి గురించి ఏమనుకుంటారట? ఎలాగైనా పట్టుకొనవలనని ఉరినొడ్డడం అంటే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. గోతికాడ నక్కల్లాగా ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు ఏ నేరారోపణ చేద్దామా, ఎప్పుడు ఎలా అవమానిద్దామా అని అంటూ మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయేవారు నరకబడుదురు అని అంటున్నాడండి. కీడు చేయాలని యత్నిస్తారట. ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు. వ్యాజ్యం అంటే వివాదం, ఏదైనా గొడవ, ఒక్కసారి గొడవ అయింది, కానీ దాన్ని బట్టి నువ్వు ఎలాంటోడివి, అలాంటోడివి, ఎంత నీచుడివి, ఎంత దుర్మార్గుడివి, నువ్వు పెద్ద పాపివి అని నిందలు మోపుతూ లేనిపోనివి కల్పించి చెప్పినప్పుడు పాపులుగా చిత్రీకరిస్తూ ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములో తమను గద్దించు వానిని ఎలాగైనా పట్టుకోవాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఎలాగైనా నిందించాలి, ఎలాగైనా అవమానించాలి అని ఉరినొడ్డుచు మాయమాటల చేత, అబద్ధపు మాటల చేత, కొండెముల చేత, కల్పితాల చేత, చెప్పుడు మాటల చేత నీతిమంతుని పడద్రోయేవారు ఏమైపోతారటండి? నరకబడుదురు. చూడండి, నరికేస్తానంటున్నాడు, సంహరించేస్తానంటున్నాడు, సహ్యంపను అని అంటున్నాడు. చూడండి, దేవుని మాటలకు కూడా లోబడమా మనం? ఇంక జీవితాంతం అలాగే ఉండిపోతామా? ఎవరు ఏది చెప్తే అది విని మనం నమ్మేస్తామా? ఎంతవరకు రైటు, ఎంతవరకు రాంగ్? ఇలాంటి మాటలు అంటారా? ఇలాంటి మాటలు ఇలాంటి పనులు చేస్తారా? నిజ నిర్ధారణ ఏంటి? చూడండి, దేవుడే తన దగ్గరకు వచ్చిన మొర విషయంలో ఇది నా దగ్గరకు వచ్చిన మొర నిజమా అబద్ధమా నేను తెలుసుకొందును. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది కదండి, చూద్దాం ఆ మాట. దేవుడు అంతటి వాడే నేను తెలుసుకొందును అనే మాట మాట్లాడుతుంటే మనం ఎవరం చెప్పండి? ఆలోచన పద్దెనిమిది 21 కదా. సొదొమ గొమొర్రాను కూర్చుని మరా. ఓకే, జలప్రళయం అనుకున్నాను, క్షమించండి.
ఆదికాండం 18:20-21 మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందునెను. చూడండి, దేవుడు తెలీదా ఆయనకి? అన్నీ తెలుసు కదండి, ఆయనకి అన్నీ తెలుసు, అందరి హృదయాల గురించి తెలుసు. అయినా మరలా నాకు దగ్గరకు వచ్చిన మొర, నాకు వచ్చిన మొర చొప్పున అనేవారు చేశారా లేదా? ఒకవేళ చేయకపోతే నేను తెలుసుకుంటాను, సంపూర్ణంగా చేశారా నేను తెలుసుకొందును అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు అని అంటే దేవుడు అంతటి వాడే నిజ నిర్ధారణ, కన్ఫర్మేషన్, ఎంక్వైరీ ప్రశ్నిస్తున్నాడే. వచ్చిన మొర నేను నమ్మేస్తాను, ఈ చెప్పుడు మాట నేను వినేస్తాను. దేవుడు అంతటి వాడే, అన్నీ ఎరిగిన దేవుడే, భవిష్యత్తు ఎరిగిన దేవుడే, అందరూ హృదయాలను ఆలోచనలను పరిశీలించే దేవుడే. నేను తెలుసుకొందును అని అంటున్నప్పుడు మనం ఏమాత్రం చెప్పండి, ఎవరేది చెప్తే ఎలా నమ్మేస్తాం చెప్పండి? అలాంటి ఆ చెడు దుర్గుణాన్ని, ఆ భయంకరమైన ఆ లక్షణాన్ని మనలో నుంచి అందరూ తీసేసుకోవాలని, ఎవరు ఏది చెప్పినా విని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఏది వాస్తవం, అది నిజమా అబద్ధమా తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలని మరి మిమ్మల్ని అందరినీ, అది మీ కుటుంబాల విషయంలోనైనా, మీ పర్సనల్ విషయాల్లోనైనా, సంఘానికి సంబంధించిన కార్యక్రమాల విషయంలోనైనా, లేదంటే సమాజానికి సంబంధించిన నిర్ణయాల విషయంలోనైనా, ఏదైనా చెప్పుడు మాట, ఏదైనా ఒక విషయాన్ని విన్నాము అని అంటే నిజ నిర్ధారణ చేసుకొని మనం రియాక్ట్ అయితే అది అందరికీ మేలుకరంగా ఉంటుంది. ఆవేశంలో ఏదో గిఫ్ట్ తెచ్చాడు కదా, ఆ సేబా తెచ్చినట్టు, లేదంటే నాకు డబ్బులు ఇచ్చాడు కదా, నన్ను పొగుడుతున్నాడు కదా అని ఎవరు ఏది చెప్తే అది విని నిర్ణయాలు తీసుకుంటే మోసపోయేది మీరే, దేవుని చేతిలో పడిపోయేది మీరే. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని, నిజ నిర్ధారణ చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.